హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబీ పువ్వు మొక్క ఎంత బాగా పూసిందో. ఈ గులాబీ పువ్వు మొక్క ఇంత బాగా పూయడానికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది పోయిన వీడియోలో చూపించాను కదా. ఆ ఫెర్టిలైజర్ ఇచ్చినాక మళ్ళీ మనము ఇన్ని పువ్వులు పూసినాక మళ్ళీ మనం ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, తర్వాత మళ్ళీ మొక్క ఇంకా గ్రోత్ పెరగడానికి, ఇంకా మళ్ళీ కొత్త మొగ్గలు కొత్త చిగుళ్ళు రావడానికి ఇంకా మనం ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. లాస్ట్ టైము దీనికి ఇచ్చిన ఫెర్టిలైజర్ వచ్చేసి మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే క్యారెట్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ఇచ్చాము కదా. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదు ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను. చాలా యూస్ఫుల్ వీడియో అండి. మన ఇంట్లో కిచెన్ నుండి వేస్ట్ అయ్యే ఏ ఐటెంను కూడా మనము వేస్ట్ చేసుకోకుండా మనం మొక్కలకు ఇవ్వచ్చు. కిచెన్ వేస్టేజ్ మొక్కలకు మంచిగా హెల్తీగా పనికొచ్చే ఒక ఫెర్టిలైజర్ అయిపోతుందండి. ఈ విధంగా నేనైతే ఫెర్టిలైజర్స్ ఇచ్చి పువ్వులు పూసినాకనైతే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటాను. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి ఈ మొక్క బటన్ రోజ్ కాబట్టి 2 to 3 డేస్ తర్వాత ఆ పెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడిపోతున్నాయండి. అందుకు ఎక్కువ రోజులు ఉంచితే మొక్క పైన వాడిపోతూ ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకొని ఒక కవర్లో వేసుకున్నట్లయితే మనము పూజకు వాడుకోవచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఎప్పుడైతే ఫ్లవర్స్ని కట్ చేసుకుంటున్నామో అప్పుడే మనకు సాఫ్ట్ ప్రూనింగ్ అనేది మొక్కకు అయిపోతుందండి. కొంచెము కింది భాగం వరకు ఎప్పుడైతే కత్తిరించుకుంటామో అది మనకు సాఫ్ట్ ప్రూనింగ్ లెక్క అయిపోతుంది. పక్క నుంచి మళ్ళీ కొమ్మలు అనేది మనకు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఫ్లవర్ని కట్ చేస్తామో అప్పుడే మనము కొంచెం కింది భాగం వరకు కట్ చేసుకోండి. ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏవైతే ఎల్లో కలర్ ఆకులు ఉంటాయో, తర్వాత కొంచెం ఎండిపోయిన పువ్వులు ఏవైనా తెంపుకొని ఉంటాయో, తర్వాత ఎండిపోయిన ఆకులు కానీ ఎల్లో కలర్కి వచ్చిన ఆకులు కానీ ఏమున్నా కానీ వాటిని కత్తిరించుకోవాలండి. అది సెకండ్ టిప్. ఈ ఎండిపోయిన ఆకుల వల్ల మనకైతే ఏం యూజ్ ఉండదండి. పైగా వాటికి ఏదైనా ఫంగస్ ఉన్నా, వైట్ కలర్ ఫంగస్ ఉన్నా అది మిగతా ఆకులకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడే ఆ ఎల్లో ఆకులను అయితే మనం రిమూవ్ చేసుకునేది బెటర్. ఏదైనా మచ్చలున్న ఆకులను కూడా రిమూవ్ చేసుకునేది బెటర్, ఇలా పెద్దగా ఉన్న మొక్కలకైతే. అదే చిన్నగా ఉన్న మొక్కలకైతే మనము కొంచెం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా ఎల్లో కలర్ ఆకులను అయితే నేను నీట్గా ఏం లేకోకుండా తీసేస్తూ ఉన్నాను. ఇది అయిపోయినాక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఈ గులాబీ మొక్క మొదట ఏదైతే ఉంటుందో సాయిల్ మిక్చరు, ఆ సాయిల్ మిక్చర్ అనేది ఎప్పుడు గుల్లగా ఉండేలాగా చూసుకోండి. మరీ గట్టిగా అట్లా ఉంటే మొక్క పెరగదు, గ్రోత్ అనేది ఉండదు. ఎప్పుడు ఈ సాయిల్ అనేది గుల్లగా ఉండేలాగా ఈ విధంగా సాయిల్ను లూజ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల కూడా గులాబీ మొక్క మంచిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇవి చాలా చిన్న చిన్న టిప్స్ అండి. మనము వీటిని మాత్రం ఫాలో అయితే చాలు. మనం వీటిని అంతా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడూ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇద్దాము అని అనుకుంటే సరిపోదు. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మనం ఫాలో అవుతూ ఉంటే మొక్క అనేది గ్రోత్ ఉంటుంది. ప్లస్ అప్పుడప్పుడు వాటర్ను మొక్క మీద స్ప్రే చేస్తూ ఉండండి. మొదట్లో ఇస్తూ ఉండడమే కాకోకుండా అప్పుడప్పుడు ఆకుల మీద కూడా స్ప్రే చేయండి. ఎందుకంటే ఆకుల మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో అది పోయి మంచిగా ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నాక మీ దగ్గర ఏదైనా ఫెర్టిలైజర్ ఉంటే ఇవ్వండి సాలిడ్గా. ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులు మొక్క ఇగురొచ్చి మొగ్గులు వచ్చే వరకు కొంచెం ఎనర్జీ అనేది కావాలి కదా. కాబట్టి ఏదన్నా కంపోస్ట్ ఉంటే ఇవ్వండి. వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ నుంచి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, ఇలా గొర్రెల ఎరువు కానీ ఏదన్నా ఉంటే సాలిడ్ రూపంలో ఇచ్చుకోండి. ఇంక అంతే, రోజు మనం వాటర్ ఇచ్చుకుంటూ
ఉంటే సరిపోతుందండి. ఇంత మాత్రం చేస్తే గులాబీ మొక్కలు మనకు తరచుగా పువ్వులైతే పూస్తూనే ఉంటాయి. చూడండి, నేను మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా మనము టేక్ కేర్ చేసుకోవాలి గులాబీ మొక్కలను. మొక్కలని పెంచాలి అనే ఇష్టం ఉంటే చాలండి. అవి ఏ విధంగానైనా కానీ మనం మొక్కలను పెంచుకోవచ్చు. మొక్కను ఇదే విధంగా పెంచాలనే ప్రాసెస్ అయితే ఏమీ లేదు. అది మనం ఎంత ప్రేమగా, ఎంత బాగా చూసుకుంటే మొక్కలు అంత బాగా మనకు తిరిగి పువ్వులనైతే ఇస్తూ ఉంటాయి. ఫెర్టిలైజర్ కూడా ఇదే విధంగా ఇట్లే ఇవ్వాలి అనే రూల్స్ అయితే ఏం లేవండి. మనము చూసుకొని కొంచెం ఆలోచించి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కొంచెం మనం తెలుసుకుంటే చాలండి. ఈ విధంగా మనము మొక్కలనైతే బాగా పెంచుకోవచ్చు. ఇదండి ఇవాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.